తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో భద్రతా లోపం కలకలం సృష్టిస్తోంది. ఓ నకిలీ ఐపీఎస్ పవన్ చుట్టూ తిరిగాడు. వై కేటగిరీ భద్రతలో ఉండే బలివాడ సూర్యప్రకాష్ రావు అనే నకిలీ ఐపీఎస్ గా తేలింది. ఐపీఎస్ యూనిఫామ్ లో ఉన్న ఆయనకు కొందరు పోలీసు అధికారులు సెల్యూట్ కొట్టి ఫోటోలు కూడా దిగారు. దీనిపై రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణకు ఆదేశించారు. మరోవైపు ఐపీఎస్ యూనిఫామ్ లో వచ్చిన సూర్యప్రకాష్ ను విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20న పార్వతీపురం మన్యంలో పవన్ పర్యటించారు. అయితే నకిలీ ఐపీఎస్ వ్యవహారాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి డిఎన్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. వస్తే మేడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో భాగంగా భద్రతా లోపించింది. నకిలీ ఐపీఎస్ పవన్ చుట్టూ తిరిగాడు. వై కేటగిరీ పద్ధతిలో ఉండి బలివాడ సూర్యప్రకాశరావు అనే నకిలీ ఐపీఎస్ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ ఉన్నా సరే అధికారులు మాత్రం గుర్తించలేదు. నకిలీ ఐపీఎస్ అనే అధికారులు గుర్తించలేదు. వారితోటి పోలీసు అధికారులు కూడా ఫోటోలు దిగారు తప్ప అతను నకిలీ అధికార ఐపీఎస్ ఎవరని గుర్తించలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత. హలో, చెప్పండి. ఈ నెల 20వ తేదీన విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలోని పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నకిలీ ఐపీఎస్ వ్యవహారాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. పవన్ కళ్యాణ్ చుట్టూ అయితే ఐపీఎస్ అధికారి తిరుగుతున్నా సరే భద్రతా లోపం ఏర్పడింది. ఈ 20వ తారీఖున విజయనగరం పోలీసులు నకిలీ అధికారిని అరెస్ట్ చేశారు. కుమార్, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అధికారులు? దీనిపైన డిప్యూటీ సీఎం ఇచ్చారు. దీని మీద హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు అధికారులకు దీని మీద చర్యలు తీసుకోవాలని దీని మీద ఒక నివేదికను పంపించి విచారణ జరిపించాలని ఆదేశించారు. కుమార్, అతను ఎన్ని రోజుల నుంచి ఇలా వ్యవహరిస్తున్నాడు? నకిలీ ఐపీఎస్ గా తిరుగుతున్నా కూడా అసలు ఎవరు ఇన్ని రోజులు గుర్తించకుండా ఎలా ఉన్నారు? అది పూర్తిగా చూసుకుంటే ఇది పోలీసుల యొక్క వైఫల్యమైన చెప్పాలి. ఎందుకంటే ఇంత భద్రత ఏర్పాటు చేసినంత అంత మందిలో కూడా భద్రతా లోపం ఏర్పడింది. అంతమంది చుట్టూ ఉన్నా సరే, అంతమంది అధికారులు ఉన్నా సరే ఆయన పవన్ కళ్యాణ్ పర్యటనలోని ఏ విధంగా ముందుకు వచ్చారు, పవన్ చుట్టూ ఏ విధంగా తిరుగుతున్నారో అయినా సరే పోలీసులు గుర్తించలేకపోయారు. అతని పదవిని అడ్డు పెట్టుకొని ఏమైనా తప్పుడు పనులు ఏమైనా చేసి ఉంటాడా? ఎవరినైనా మోసం చేయడాలు, ఏదైనా పెద్ద డెసిషన్స్ తీసుకోవడం లాంటివి? ఇంతవరకు అయితే ఆయన దగ్గర అటువంటి సమాచారం అంటూ ఏది రాలేదు మేడం. ఇంకా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన వివరాలన్నీ పూర్తి వివరాలు త్వరలో బయటపెడతారు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అసలు దీన్ని ఫస్ట్ ఎవరు కనిపెట్టారు? ఆయన చుట్టూ ఈ వ్యవహారం అంతాను చూస్తూ అసలు ఈయన ఎవరు అనేది ఇట్టిండి ఒక డిపార్ట్మెంట్ నుండే మళ్ళీ ఈయన చూశారు. ఆయన ఒక ప్రోటోకాల్ ప్రకారంగా చూసుకొని
డిపార్ట్మెంట్ ఈయన నకిలీ అని గుర్తించి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కూడా సెల్యూట్ కొట్టి ఫోటోలు దిగారు, అప్పుడు కూడా పోలీసులు గుర్తించలేకపోయారా? అప్పుడు కూడా గుర్తించలేకపోయారు మేడం. ఇది ఏంటంటే ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమే. ఇది దీనిపైన హోమ్ మినిస్టర్ గారు కూడా దీనిపైన చాలా సీరియస్ అయ్యారు. అసలు నకిలీ ఎవరనేది, నకిలీని కూడా గుర్తించనే దాంట్లో నాకు గుర్తించలేని పరిస్థితుల్లోని డిపార్ట్మెంట్ పోలీసులు ఉన్నారా, అసలు పోలీసులు ఎవరు నకిలీ ఎవరు గుర్తించలేని పరిస్థితుల్లోని ఈ యొక్క కార్యం అయ్యిందని చెప్పి వైఫల్యం చెందారు మేడం. దీనిపైన వంగల్పూడి అనిత గారు చాలా సీరియస్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఆవిడ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దీనిపైన ప్రధాన కమిటీ వేసి దీనిపైన విచారణ మాత్రం జరిపించడానికి, దీనికి బాధ్యత అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ఆవిడ గట్టిగా దీని మీద చేస్తున్నారు మేడం. విచారణ చేపట్టారు. ఇది సినీ వర్గానికి సంబంధించింది లాగేమైనా కనిపిస్తుందా? ఇంతవరకు అయితే ఎటువంటి సమాచారం అంటూ లేదు మేడం. ఇప్పటికి ఇంకా ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. దాన్ని బట్టి మిగిలిన వివరాలు వెలువడతాయి. ఓకే, థ్యాంక్ యూ కుమార్. సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో భద్రతా లోపం కలకలం సృష్టిస్తుంది. ఓ నకిలీ ఐపీఎస్ పవన్ చుట్టూ తిరిగాడు. వై కేటగిరీ భద్రతలో ఉండే బలివాడ సూర్యప్రకాష్ రావు అనే నకిలీ ఐపీఎస్ గా తేలింది. ఐపీఎస్ యూనిఫామ్ లో ఉన్న ఆయనకు కొందరు పోలీసు అధికారులు సెల్యూట్ కొట్టి ఫోటోలు కూడా దిగారు. దీనిపై రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణకు ఆదేశించారు. మరోవైపు ఐపీఎస్ యూనిఫామ్ లో వచ్చిన సూర్యప్రకాష్ ను విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20న పార్వతీపురం మన్యంలో పవన్ పర్యటించారు. అయితే నకిలీ ఐపీఎస్ వ్యవహారాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు.